అందరికీ నమస్తే. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం. శభాష్ నితీష్ అంటండి ఛాంపియన్లో వేసినటువంటి వివరాలు బ్రీఫ్గా తెలుసుకుందాం. భారత్ను ఆదుకున్న విశాఖ కుర్రాడు అతడు వచ్చేటప్పటికే 6 వికెట్లు పడిపోయాయి. కొద్దిసేపటికే ఇంకో 2వ వికెట్. భారత్ ఇన్నింగ్స్ ఇంకెంతోసేపు నిలవదనిపించింది. ఆస్ట్రేలియా రెట్టించిన ఉత్సాహంతో విజృంభిస్తున్న సమయం అది. మెల్బోర్న్లో 4వ టెస్టులో భారత్ ఇంకా పోటీలోనే ఉందంటే కారణం తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి. అద్భుత బ్యాటింగ్తో మరోసారి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న నితీష్ కెరీర్లో తొలి శతకంతో జట్టును ఆదుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ 50 సహకారంతో నితీష్ 105 బ్యాటింగ్ పోరాడడంతో మూడో రోజు ఆట చివరికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. ఫాలో ఆన్ తప్పించుకున్న రోహిత్ బృందం ఇంకా 116 పరుగులు వెనకబడి ఉంది. ఇది పరిస్థితి. ఆ కుర్రాడు వచ్చాడు, బాగా ఆడాడు, భారత్ని నిలబెట్టాడు. ఇక సెలవు. ఆర్థిక సంస్కర్త మన్మోహన్ సింగ్కు అశ్రునయనాలతో వేడుకోలు. ఈ వార్త ప్రతి ఒక్క పేపర్లోనూ ఉంది. సాక్షిలో ఉంది, ఆంధ్రజ్యోతిలో ఉంది. చూద్దాం. ఆంగ్ల మాధ్యమం జీవోను రద్దు చేయాలి. ఘనంగా ప్రారంభమైన తెలుగు రచయితల 6వ మహాసభలో పాత విద్యా విధానాన్ని పునరుద్ధరించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ ఎన్వి రమణ విజ్ఞప్తి. మాతృభాషను సుసంపన్నం చేసుకోవాలని పిలుపు. మహాసభలు జరిగాయండి నిన్న తెలుగు రచయితల మహాసభలో. దానిలో ఆ వేదిక మీద మాట్లాడినటువంటి మాటలు అన్నమాట అవి. 2024లో సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన సొత్తు 1229 కోట్ల రూపాయలంటండి. ఏడాదిలో 7 లక్షలకు పైగా ఫిర్యాదులు. 2023తో పోలిస్తే 5.7% తగ్గిన నేరాలు. వార్షిక నేర గణాంక నివేదికను విడుదల చేసిన డీజీపీ ద్వారకా తిరుమలరావు. ఇది పరిస్థితి. సైబర్ నేరాలు ఎక్కువైపోయినాయంట. ఉద్యోగులపై దాడి చేస్తే తాట తీస్తాం. ఇది వైకాపా రాజ్యం అనుకుంటున్నారా? కడపలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరిక. ఎంపీడీఓ జవహర్ బాబుకు ఆసుపత్రిలో పరామర్శ. వైకాపా నాయకులకు తలపొగరు నెత్తికెక్కి మతంతో వ్యవహరిస్తున్నారని వారి తాట తీసి కింద కూర్చోబెడతామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. అధికారులపై దాడి చేయడం వారికి పరిపాటిగా మారిందని, ఎన్డీఏ ప్రభుత్వంలో ఇలాంటి పునరావృతమైతే చర్యలు కఠినంగా ఉంటాయని స్పష్టం చేశారు. యాక్చువల్గా ఎంపీడీఓపై దాడి చేశారండి ఒక నాయకుడు కడప జిల్లాలో. ఆయన హాస్పిటల్లో ఉన్నారంట, పిడిగుద్దులు గుద్దారంట, ముఖం మీద తాళం అడిగారంట. అంటే గది తాళం ఇవ్వలేదని చెప్పి ఆయన కొట్టడం జరిగింది. కొట్టిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తీరు కానీ, వెళ్ళి మాట్లాడినటువంటి తీరు కానీ, వెంటనే వాళ్ళపైన చర్యలు తీసుకున్నటువంటి తీరు కానీ అద్భుతం అని చెప్పొచ్చు. పదకొండు సీట్లకు పడిపోయినా మీకు బుద్ధి రాలేదా? ఏదైనా సరే ఇలాంటి చర్యలు మళ్ళీ చేస్తే మాత్రం తలపొగరని ఎత్తికెక్కితే మాత్రం దించుతాము, తాట తీసి కింద కూర్చోబెడతాం అన్నట్లు సూపర్ వార్నింగ్ ఇచ్చారండి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ పరామర్శ ఉద్యోగుల్లో ధైర్యం నింపింది. పంచాయతీరాజ్ గెజిటెడ్ అధికారుల సంఘం. సూపర్. చూడండి, అరాచక శక్తికి అందరి ముందు అరదండాలు. నిన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి పరామర్శించిన తర్వాత పోలీసులందరినీ వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని చెప్తే, సుదర్శన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ చొక్కా పట్టుకొని లాక్కెళ్తున్న సిఐ కొండారెడ్డి అంటండి. వృత్తంలో చిత్రాలు చూడొచ్చు, ఇక్కడ ఫోటోలు, ఇమేజ్లు. చొక్కా పట్టుకొని అంకుశం సినిమా గుర్తుంది, అంకుశం రామిరెడ్డి, అందులో రామిరెడ్డి పాత్రని చొక్కా పట్టుకొని రాజశేఖర్ ఈడ్చుకెడతాడు రోడ్డు మీద బట్టలొప్పదీసి. అలాగా నాకు తెలిసి ఈడికి కూడా బట్టలొప్పదీసి కొట్టుకుంటూ తీసుకెళ్ళాలి చెత్తేదవలు. అంత అహంకారమా? జగన్కు అత్యంత సన్నిహితుడు సుదర్శన్ రెడ్డి. గత ప్రభుత్వంలో అర్హత లేకున్న డిఓపి పదవి. హైకోర్టు, సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బలు. ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి చేసిన సుదర్శన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత జగన్కు అత్యంత సన్నిహితుడు.
వైకాపా ప్రభుత్వ హయాంలో ఆయనకు అర్హత లేనప్పటికీ కీలకమైన డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ డిఓపి పదవి కట్టబెట్టారు. ఆ పోస్టులో సుదర్శన్ రెడ్డి నియామకం చెల్లదంటూ ఏపీ హైకోర్టు తీర్పునివ్వగా ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సర్వోన్నత న్యాయస్థానం ఆ పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమీ కనిపించలేదని పేర్కొంది. గాలివీడు ఎంపీపీగా ఉన్న సుదర్శన్ రెడ్డి ఆ పదవికి రాజీనామా చేసిన వెంటనే 2023 మే నెలలో డీఓపీగా నియమితులయ్యారు. అప్పటిదాకా ఆయన ఏ పదవిలో ఉన్నారన్నది ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా గోప్యంగా ఉంచిందని, ఇది ఏపీ ప్రాసిక్యూషన్ సర్వీస్ నిబంధనలు, సిఆర్పిసి, ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 78కు విరుద్ధమని పేర్కొంటూ ప్రాసిక్యూషన్స్ అదనపు డైరెక్టర్ బి రామకోటేశ్వరరావు హైకోర్టులో అప్పట్లో వ్యాజ్యం వేశారు. దీంతో న్యాయస్థానం సుదర్శన్ రెడ్డి నియామకాన్ని రద్దు చేసింది. ఇది 13 మందిపై కేసులు పెట్టిందండి. సుదర్శన్ రెడ్డితో సహా 3కి రిమాండ్ విధించారు. 13 మందిపై కేసు అనమాట. తండ్రి సంతకం లేకపోయినా మైనర్కు పాస్పోర్టు జారీ చేయవచ్చు, స్పష్టం చేసిన తెలంగాణ హైకోర్టు. పాస్పోర్ట్ అప్లై చేసుకునేటప్పుడు తండ్రి సంతకం కంపల్సరీ ఉండాలండి మైనర్ అయితే. ఇప్పుడు ఆ మైనర్కి తండ్రి సంతకం అవసరం లేదు, పాస్పోర్టు జారీ చేయొచ్చు అని చెప్పారు. క్యాలెండర్ ఆవిష్కరిస్తున్న చంద్రబాబు, అయ్యన్న పాత్రుడు, రామకృష్ణరాజు, ప్రసన్నకుమార్, సూర్యదేవర ప్రసన్నకుమార్ అంట. అసెంబ్లీ క్యాలెండర్పై తేట తెలుగు పలుకులు. అలనాటి తెలుగు ప్రముఖుల చిత్రాలు, ప్రసంగ పాఠాల ముద్రణ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక్కడ చూడండి, రోడ్డు చూడండి, గుంటూరు రోడ్డు ఇది. 2022 జూలై 12న భారీ గుంతలతో రహదారి. ఆ ఫోటో అప్పుడు తీసినటువంటి ఫోటో 2022. 2024 డిసెంబర్ 28న అద్దంలా మెరిసిపోతూ రోడ్డు చూడండి ఎలా వేశారు. పెద్ద పెద్ద గుంతలతో ఉన్న ఈ రహదారి గుర్తుందా? గుంటూరు నగరంలోని గుజ్జనగుండ్ల నుంచి పలకలూరు వరకు 1.7 కిలోమీటర్లు ప్రజలకు నరకం చూపించిన రోడ్డు వైకాపా ప్రభుత్వం చేతకానితనానికి ప్రతీకగా నిలిచింది. రోడ్డు దుస్థితి, ప్రజల ఇబ్బందులను 2022 జూలై 12న ఇది రహదారి శీర్షికన ఈనాడు వెలుగులోకి తెచ్చింది. అప్పట్లో గుంతల దారి ఫోటో సామాజిక మాధ్యమాల్లో సంచలనమైంది. నెటిజన్లు వైకాపా ప్రభుత్వ తీరును తూర్పు ఆడబట్టారు. భయపడిన వైకాపా సర్కారు రహదారి నిర్మాణాన్ని 4 కోట్లతో పూర్తి చేయాలని ఆదేశించింది. కానీ నిధులు ఇవ్వలేదు. అధికారులు గుత్తేదారుడిని బతిమాలి పనులు ప్రారంభమయ్యేలా చేశారు. అయినా ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. గుత్తేదారు పనుల మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గుత్తేదారుల బకాయిలు విడుదల చేసింది. విస్తరణ చేసి మధ్యలో డివైడర్ ఏర్పాటు చేయించింది. ఇంకేం, రహదారి చకచకా తయారైంది. చూస్తేనే ఆ రోడ్డుపై రైడ్ చేయాలని అనిపించేలా తీర్చిదిద్దింది. అది పరిస్థితి. బాలికలకు అనేక రూపాల్లో ప్రమాదాలు, అప్రమత్తంగా అధిగమించాలి. హోంమంత్రి అనిత. నక్కలపల్లి గురుకుల విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న మంత్రి అనిత. అది విద్యుత్ ఛార్జీల పాపం జగన్ రెడ్డిదే, మంత్రి పార్థసారథి. పాపం జగన్ రెడ్డిదని అందరికీ తెలుసు కదా. విద్యుత్ పాపం చేసింది జగన్మోహన్ రెడ్డి. కానీ ఏం తెలియని అమాయకుల్లాగా పోజులు. నాట్య మయూరాలు, ఆంధ్రుల జీవనాడి కూచిపూడి. ఓకే, మచిలీపట్నంను పారిశ్రామిక హబ్గా అభివృద్ధి చేస్తాం. మచిలీపట్నంను పారిశ్రామిక హబ్గా అభివృద్ధి చేస్తామని ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. శనివారం మచిలీపట్నంలోని R&B అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అది పరిస్థితి. ఎస్సీ ఉపకులాల స్థితిగతులపై సమగ్ర వివరాలు ఇవ్వండి. సంఘాల నాయకుల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా. పేర్ని అక్రమాలపై ఫిర్యాదుల వెలువ. తాలూకా స్టేషన్లో కేసు నమోదు. కుటుంబ సభ్యులు సహకరించిన అధికారులపై చర్యలకు డిమాండ్. ఎస్ఐకి ఫిర్యాదు ఇస్తున్న దిలీప్ కుమార్. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డ మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అంటే పేర్ని నాని, ఆయన కుటుంబ సభ్యులు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని తెదేపా నాయకులు డిమాండ్ చేశారు. ఇదండి, అంటే రేషన్ బియ్యం అక్రమం జరిగింది అని చెప్పిన తర్వాత కూడా అధికారులు వాళ్ళకి సహకరించినట్లుగా చూడనట్లుగా ఉన్నారు కదా, దాని గురించి చర్యలు తీసుకోవాలని చెప్పి ఫిర్యాదు చేశారంట. జేఎస్ వేర్ హౌసింగ్ గోదాముల్లో తనిఖీలకు సహకరించలేదు. అది పరిస్థితి. తనిఖీలకు సహకరించలేదాట.
మాతృభాష పరిరక్షణకు కలిసికట్టుగా సాగుదాం. ఆంగ్లం మాట్లాడే వాళ్ళే గొప్ప అనుకోవడం సరికాదు. రామోజీ జ్ఞాపకార్థం ప్రతి ఇంట్లో శుభోదయం అనే పలకరించుకోవాలి. తెలుగు రచయితల మహాసభలో మార్గదర్శి ఎండి శైలజా కిరణ్ పిలుపు. సూపర్ అండి. శుభోదయం, శుభోదయం. గుడ్ మార్నింగ్ ప్లేస్లో శుభోదయం అంట. గత పాలకులు తెలుగును నిర్వీర్యం చేశారు. అంటే తెలుగు భాష గురించి రాశారండి మొత్తం. అల్పపీడనాలు ఎందుకంత తీవ్రం? గమనంపై వాతావరణ మార్పుల ప్రభావం, బంగాళాఖాతంలో అసాధారణ పరిస్థితులు. బంగాళాఖాతంలో అల్పపీడనాల సంఖ్య తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఈ ఏడాది నైరుతికి పోటీగా ఈశాన్య ఋతుపవనాల సీజన్లోనూ అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ కాలాన్ని ఈశాన్య ఋతుపవనాల సీజన్గా పరిగణిస్తారు. సాధారణంగా ఈ సమయంలో పోర్ట్ బ్లెయిర్ సమీపంలో ఉండే ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ తరచూ అల్పపీడనాలను ఉత్పత్తి చేస్తుంది. గతంలోనూ అవి ఏర్పడినా వెంటనే బలహీనపడేవి. ఈ ఏడాది సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఇతర పరిస్థితులకు అనుకూలంగా ఉండడంతో తీవ్ర రూపం దాల్చుతున్నాయి. భవిష్యత్తులోనూ ఈ పరిస్థితి కొనసాగుతుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అది పరిస్థితి. 378 మెట్రిక్ టన్నుల బియ్యం ఎక్కడికి వెళ్ళినట్లు? పేర్నాని ఇతరులపై నిందలు మోపడంలో అర్థం లేదు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ధ్వజం. మరో వార్త అండి. బూతులు తిడుతూ కాళ్ళతో తన్నుతూ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వాహన చోదకుడిపై ట్రాఫిక్ పోలీసుల ప్రతాపం. యువకుడిని చుట్టుముట్టి కొడుతున్న పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే కొట్టాల్సినటువంటి పని ఉంది. పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ సూర్యప్రకాష్ తాజాగా అరెస్ట్ చేసిన పోలీసులు. ఏజెన్సీలో ఇటీవల జరిగిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలో ఓ నకిలీ ఐపీఎస్ అధికారి హడావుడి చేసి భద్రతా సిబ్బందితో సెల్ఫీలు దిగాడు. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ నెల 20న పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం బాగుజోల్లో పవన్ కళ్యాణ్ పర్యటనలో విజయనగరం జిల్లాకు చెందిన బలివాడ సూర్యప్రకాష్ 41 సంవత్సరాలంటోడికి పోలీస్ దుస్తుల్లో హల్చల్ చేశాడు. శనివారం అతడిని పోలీసులు అరెస్ట్ చేసి సాలూరు కోర్టులో హాజరుపరిచారు. ఏఎస్పీలు దిలీప్ కిరణ్, అంకిత సురానా శనివారం రాత్రి ఈ వివరాలు తెలిపారు. 2025లో అతని తండ్రి దత్తి రాజేరు మండలంలో 9 ఎకరాల భూమి కొనేందుకు ఒప్పందం రాయించుకున్నారు. తండ్రి 2020లో మృతి చెందాక ఆ పత్రాలు దొరికాయి. ఆ భూమిని దక్కించుకోవాలనే ఉద్దేశం కలిగింది. 2024 జనవరిలో ఐపీఎస్కి ఎంపికయ్యానని స్నేహితులు, బంధువులకు చెప్పి హైదరాబాద్ వెళ్ళాడు. తిరిగి వచ్చి ఆ భూమి గల రైతులను బెదిరించడంతో వారు 90 సెంట్లు రాసిచ్చారు. యూనిఫామ్తో ఫోటోలు. సూర్యప్రకాష్ బొబ్బిల్లో బీటెక్, కర్ణాటకలో ఎంబీఏ పూర్తి చేశాడు. 2003-05లో ఆర్మీ సిపాయిగా పంజాబ్లోని 26వ రెజిమెంట్లో పనిచేశాడు. ఆ ఉద్యోగం వదిలేశాడు. 3 నెలల క్రితం విజయనగరం వచ్చాడు. గతంలో తూనికలు, కొలతల శాఖలో పొందిన లైసెన్స్తో ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తి అక్రమ వసూళ్లు చేశాడు. ఉప ముఖ్యమంత్రి పర్యటనలో పాల్గొన్నాడు. పవన్ కళ్యాణ్ ఆవిష్కరించిన శిలాఫలకం, వ్యూ పాయింట్ వద్ద ఎవరు లేనప్పుడు ఫోటోలు తీసుకున్నాడు. పవన్ పర్యటన ముగిసిన తర్వాత పోలీసులు, ప్రత్యేక బలగాలతో ఫోటోలు దిగాడు. తర్వాత ఆ ఫోటోలతో వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు. యాక్చువల్గా ఇలాంటివి జరిగినప్పుడే భయం వేస్తుందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా తిరుగుతూ ఉంటారు జనాల మధ్యలో. చూశారు కదా, మన్యం జిల్లాల్లో పర్యటించేటప్పుడు పక్కన కనీసం పోలీసు వాళ్ళు కూడా లేకుండా జనంలో ఒకటిగా కలిసి తిరుగుతూ ఉన్నాడు. అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళు ఏదన్నా తప్పుడు పనులకు పాల్పడ్డారనుకోండి, జరిగే పరిస్థితి ఎలా ఉంటుంది? దాడి జరగవచ్చు కదా. మరి ఇలాంటివన్నీ కూడా మరి సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారు? సరే, ఎస్పీగానో ఇంకొకటిగానో వచ్చాడనుకోండి, వాళ్ళ ఐడి కార్డులు ఉంటాయి, అందరూ ఎవరెవరు భద్రతా సిబ్బంది అనే ఫోటోలు వస్తాయి కదా, వాళ్ళకి రావా? మరి వాడు అంత ధైర్యంగా అక్కడికి వచ్చి ఫోటోలు దిగాడంటే చూడండి. మరి మా నాన్న మరణించినప్పుడు మీరేం చేశారు? కాంగ్రెస్కు ప్రణబ్ కుమార్తె ప్రశ్న. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు స్మారకాన్ని నిర్మించే చోటే ఆయన భౌతికాయానికి అంత్యక్రియలు నిర్వహించాలన్న కాంగ్రెస్ పార్టీ డిమాండ్పై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీకి విశేష సేవలందించిన తన తండ్రి చనిపోతే నివాళులర్పించడానికి కనీసం సిడబ్ల్యూసీ సమావేశం కూడా ఏర్పాటు చేయలేదంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె ధ్వజమెత్తారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2020లో కన్నుమూశారు. ఆయనకు సిడబ్ల్యూసీ నివాళులర్పించే విషయంలో కాంగ్రెస్ తమను తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు. సర్కారుకు రాబడి ఏది? ఈ ఏడాది అంచనాలు 2 లక్షల కోట్లపైనే. తొలి 8 నెలల్లో వచ్చింది 1,00,000 కోట్ల రూపాయలు. రిజిస్ట్రేషన్లు, అమ్మకపు పన్నుల్లో తక్కువ ఆదాయం. కేంద్రం గ్రాంట్లు అంతంత మాత్రమే. ఇది పరిస్థితి. ప్రతి జిల్లాలో పిల్లల పండగ నిర్వహించాలి. లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ. అది రాష్ట్రాన్ని 2 యూనిట్లుగా చేసి ఆరోగ్య బీమా. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం. రాష్ట్రాన్ని 2 యూనిట్లుగా విభజించి ఆరోగ్య బీమాను అమలు చేసే విధానానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసంలో వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా అమల్లోకి తేనున్న బీమా విధానం గురించి చర్చించారు. వైద్య విధానం పైన కూడా చర్యలు తీసుకోబోతున్నారండి. కొన్ని మంచి మంచి మార్పులు వస్తాయి. డాలర్ల దొంగతనంపై పరకామణి కానుకల దొంగతనంపై విచారణ జరపాలి. డాలర్ల దొంగతనంపై విజిలెన్స్ విచారణ పూర్తి. పరకామణి నుంచి డాలర్ల దొంగతనం కేసుపై విజిలెన్స్ విచారణ దాదాపు పూర్తయిందని నివేదిక ఆధారంగా త్వరలో నిందితులపై చర్యలు చేపట్టనున్నామని తితిదే ఈవో జె శ్యామలరావు తెలిపారు. దీనికి సమాంతరంగా తితిదే మరో విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అంటే కొన్ని పరిస్థితులు అయితే వాళ్ళకి తెలిసిపోయినట్లు ఉన్నాయండి. ఇవ్వండి ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజ్ వార్తలు. ఇక సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం. 176 బంతులు 105 పరుగులు అంటండి. 10 4లు 1 6. 4వ టెస్టు ఆదుకున్న నితీష్ కెరీర్లోని ఇది తొలి సెంచరీ. ఇది సర్కార్ లెక్క. 95 మంది రైతులు ఆత్మహత్య. ఇవన్నీ 3 మెన్ కమిటీ నిర్ధారించినవే. వాస్తవంగా 150 మందికి పైగా బలవన్మరణం. 6.5 నెలల టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో రైతన్నల పరిస్థితి దారుణం. అప్పుల బాధ తాళలేక రైతు కుటుంబం బలవన్మరణం. అల్విదా మన్మోహన్ అంత్యక్రియలండి. నేను చెప్పిందే ఫైనల్. క్వార్జ్ అంతా నాకే అమ్మాలి, అది నేను చెప్పిన ధరకే. వేమిరెడ్డి ఆదేశాలపై లీజుదారుల ఆగ్రహం. ప్రభుత్వ ముఖ్యనేత ఆశీస్సులో ఉండడంతో లీజుదారులను లెక్క చేయని వైనం. చిల్లకూరులో లీజుదారుల రహస్య సమావేశం. ఎక్కువ ఇచ్చిన వారికే అమ్మాలని నిర్ణయం. త్వరలో ప్రభుత్వ పెద్దలను కలవాలని తీర్మానం. ఆరోగ్యశ్రీకి మంగళం. ఇక ట్రస్ట్ స్థానంలో బీమా విధానం. బీమా కంపెనీల లాభాపేక్ష ముందు పేదలకు ఉచిత వైద్యం ప్రశ్నార్థకం. పబ్లిక్ ప్రైవేటు బీమా కంపెనీల ద్వారా అమలుకు నిర్ణయం. ఉద్యోగ భద్రత హామీ నిలబెట్టుకోండి. గ్రామ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ 10,000 రూపాయల వేతనంతో ఉద్యోగ భద్రత కల్పిస్తామని కూటమి నేతలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వాలంటీర్లు డిమాండ్ చేశారు. పాడేరుతో పాటు చింతూరు, జీమాడుగుల, అరకులోయ, మున్సంగిపుట్టు, హుకుంపేట తదితర ప్రాంతాల్లో 2 రోజుల నుంచి రిలే దీక్షలు నిర్వహించారు. దీక్షల ముగింపు సందర్భంగా శనివారం ధర్నాలు, ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. అది పరిస్థితి. యువకుడిపై ట్రాఫిక్ పోలీసుల అమానుషం. ట్రాఫిక్ పోలీసులు ఎందుకు అంత రెచ్చిపోతారో నాకు అర్థం కాదు. రైతుల ఆత్మహత్యల గురించి ఒక ప్రత్యేక పేపర్. 8వ తరగతి బాలికపై 4 అత్యాచారం. బాలికను బెదిరించి బైక్పై ఎక్కించుకెళ్లిన 2 యువకులు
నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్ళి అప్పటికే అక్కడ ఉన్న మరో ఇద్దరితో కలిసి లైంగిక దాడి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం, పోలీసుల అదుపులో 2 యువకులు. గాలివీడి ఎంపీడీఓను సస్పెండ్ చేయాలి. అధికారులపై దాడి చేస్తే సహించం. ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇది కదా మెయిన్ పేజీలో వేయాల్సిందే. పవన్ పర్యటన డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే. గాలివీడి ఎంపీడీఓకి ఏమీ కాకపోయినా హడావుడి. మాజీ ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి. ఏమీ కాకపోయినా హడావుడా? ఒక పక్క దెబ్బలు తగిలి హాస్పిటల్లో చేరితే ఏమీ కాకపోయినా హడావుడి ఏందిరా పిచ్చనా కొడక? అంటే నీ దృష్టిలో ఏమన్నా అవడం అంటే చనిపోవాలా? చనిపోయిన వ్యక్తిని పరామర్శిస్తే అది కరెక్టా? ఏం మాట్లాడుతున్నావురా? ఏమీ కాకపోవటం ఏంది? న్యాయవాదిపై పోలీసు గూండాగిరి. సీనియర్ లాయర్ సుదర్శన్ రెడ్డిపై అక్రమ కేసు బనాయింపు. లాయర్ అయ్యి ఉండి అలా కొట్టొచ్చా? మరి అక్రమ కేసు బనాయింపు అంటున్నావు. ఇది అక్రమ కేసు బనాయింపు అంట. ఆపై దౌర్జన్యంగా చొక్కా కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్లిన సీఐ. ప్రజల అభ్యంతరం చెబుతున్నా పట్టించుకుని సీఐ. రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్న సుదర్శన్ రెడ్డి. గాలివీడిలో వైఎస్ఆర్సీపీ నేతపై అధికార దౌర్జన్యం అంట. ఏమండే, నిజంగా జనాలు ఇది చదివితే సిగ్గుపడాలి మనం ఎలాంటి పత్రికల్లో వార్తలు చదువుతున్నామని. వాస్తవానికి ఇలాంటి వాటిని నమ్మకూడదండి. అంటే మేమంటే అందరికీ తెలియజెప్పాలని చదువుతాం ఒక్కొక్కసారి. యాక్చువల్గా వాడు సుదర్శన్ రెడ్డి అనేవాడు లాయర్ అయ్యి ఉండి ఒక ప్రభుత్వ అధికారిపై ఎంపీడీఓపై చేయి చేసుకొని పిడిగుద్దులు గుద్ది రచ్చరచ్చ చేస్తే అన్యాయంగా పోలీసు గూండాగిరి అంటారేంటండి బాబు? అక్రమ కేసు బనాయింప. ఇది ఎక్కడ విడ్డూరం రా స్వామి? ఇవన్నీ సాక్షిలో వచ్చినటువంటి వార్తలు. ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం ఒకసారి. అదరగొట్టిన ఆంధ్ర కుర్రోడు. అంత లేదు పుష్ప. ఎర్రచందనం వేలానికి స్పందన. టన్నుకు టెండర్ రేటు 70 లక్షల రూపాయలు. 50 లక్షలకే బిడ్డు వేసిన వ్యాపారులు. తిరుపతి గోడౌన్లో 5,000 టన్నుల నిల్వలు. అందులో అధిక శాతం 3 రకమే. కరోనా తర్వాత చైనాలో మారిన సీన్. ఎర్రచందనం ఫర్నిచర్ పరిశ్రమలు క్లోజ్. జపాన్, మలేషియా, అరబ్ దేశాల్లోనూ తగ్గిన కొనుగోళ్లు. చైనాలో ఇప్పుడే తిరిగి తెరుచుకుంటున్న ఫ్యాక్టరీలు. అంటే అంత లేదు, ఇంత ముందులాగా సినిమాలో చూపించినంత సీన్ ఎక్కడైతే లేదు అన్నట్లుగా రాశారనమాట ఆ కథనం. అంతే. తారలు దిగి వచ్చిన వేళ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయనకు చిత్ర పరిశ్రమపై కోపం వచ్చింది. సినిమాల ప్రదర్శనపై ఆంక్షలు విధించడం ద్వారా బడాబడా సార్లు తమ వద్దకు దేకుతూ వచ్చి సాగిలపడేలా చేసుకున్నారు. ఇప్పుడు పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన సంఘటనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చిత్ర పరిశ్రమను గడగడలాడించాడు. అది ఆయన రాశాడు. నిష్కలంక నాయక సెలవిక. మన్మోహన్ సింగ్ గురించి రాసింది. తోలు తీసి కూర్చోబెడతాం పవన్ కళ్యాణ్ గారిది. ఏఐతో వైద్య సేవలు. ఓకే. భార్య పిల్లలను బలిపెట్టి రైతు బలవన్మరణం. సహనటిని లైంగిక వేధింపులు. కన్నడ టీవీ నటుడు చరిత్ అరెస్ట్. క్యాలెండర్ ఆవిష్కరించింది. అవన్నీ రాశారండి. ఇవ్వండి 3 పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.